ఒక రాంగ్ కాల్ ఒక కాపురాన్ని కూల్చేసింది. ఇన్స్టాగ్రామ్లో మొదలైన పరిచయం చివరికి వివాహితుల సంబంధంగా మారి ఆ చిన్న కుటుంబాన్ని చిన్న భిన్నమే చేసింది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవికి శోభ అనే మహిళతో దాదాపు 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. అయితే ఓ రోజు శోభకు వచ్చిన ఓ రాంగ్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. గుంటూరు జిల్లా కండ్రికకు చెందిన బాలాజీ నాయక్ శోభకు అనుకోకుండా ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. రోజులు గడిచే కొద్దీ స్నేహం ప్రేమగా మారిందని దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయం శోభ భర్త చిరంజీవికి తెలిసింది. తన భర్త రోజు అనుమానంతో వేధించి కొట్టేవాడని శోభ ఆరోపించింది. అదే సమయంలో బాలాజీతో కలిసి కొత్త జీవితం ప్రారంభించారని నిర్ణయించుకుందని చెప్తూ ఉంది. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ ఉంది. బాలాజీ ఒక దశలో చిరంజీవిని చంపేస్తానని చెప్పడని శోభ ఆరోపించింది. అయితే భర్తను హత్య చేయడం ఇష్టం లేక ఆలోచన వదిలేసి ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారట. దాదాపు 1 నెల రోజుల క్రితం శోభ తన ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత కుప్పంలోని ఒక ఆలయంలో శోభ బాలాజీ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. భార్య కనిపించడం లేదని చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శోభ బాలాజీ బెగ్గిలిపల్లి ప్రాంతంలో కలిసి ఉంటున్నట్లు చిరంజీవి బంధువులు చెప్పడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. పోలీసుల ముందు బాలాజీ చెప్పిన విషయం మరో మలుపు తీసుకొచ్చింది. శోభ తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించిందని, ఆమె ఒత్తిడితోనే పెళ్లి చేసుకున్నానని బాలాజీ వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో శోభ మాత్రం తన భర్త రోజు అనుమానంతో వేధించి కొట్టేవాడని, ఆ దెబ్బలు చూసి బాలాజీ ఆవేశంతో భర్తను చంపేస్తానని చెప్పాడని, అయితే హత్య చేయొద్దని తానే ఆపానని, చివరికి పారిపోయి పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. ఒకవైపు భర్త ఫిర్యాదు, మరోవైపు భార్య ఆరోపణలు, ఇంకోవైపు ప్రియుడు చెప్పిన వాంగ్మూలం. ముగ్గురి వాదనలు 3 విధాలుగా ఉండడంతో పోలీసులు ఏ వ్యవహారాన్ని పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు. డిజిటల్ చాట్లు, కాల్ డేటా, సోషల్ మీడియా సంభాషణలు, ఇద్దరి ప్రయాణ వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా భర్త హత్యకు కుట్ర జరిగిందా, లేక తర్వాత వచ్చిన ఆరోపణ మాత్రమేనా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. అయితే ఒక రాంగ్ కాల్ ఒక కుటుంబాన్ని, 2 పిల్లల జీవితాన్ని, 3 కుటుంబాల భవిష్యత్తును ఎంతగా మార్చేసిందో చెప్పే మరో సంచలన ఘటనగా ఈ కేసు ఇప్పుడు మారింది. నేను చెప్పా, అవును ఇన్స్టాగ్రామ్ చేస్తా, ఫేస్బుక్ చేస్తా, నేను ఫోన్లో నా ఫ్రెండ్స్తో మాట్లాడతా, ఇలాంతా నీ ముందరనే కూడా చేస్తా, ఎందుకులా అంత అనుమానిస్తావు, ఎందుకులా కొడతావు, తిడతావు అనేసి అడిగా. ఆయన కూడా అతనికి నా మీద అనుమానం పోయింది, కొట్టడం తిట్టడం స్టార్ట్ అయింది. మరైతే ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం అయితే ఇంకా ఇతను ఇలా చేయడం నిజమే కదా అని చెప్పి ఆ అబ్బాయితో చేసి అతనిది బయట వినుకొండ దగ్గర కనిపిస్తా అంటే జస్ట్ క్యాజువల్గా దెబ్బలు నన్ను కొట్టాడు కదా, ఎందుకు ఇలా నిన్ను ఇలా చంపే బదులు అతను ఎవరైనా చేస్తే అలాగే నొప్పి వస్తుంది కదా అనేసి క్యాజువల్గా మాట్లాడుతున్నాం. అంతే, అలా చేసుకోవాలం అయితే ఎందుకు కాలు కట్టించుకుంటాం. ఏమని చెప్పినారు క్యాజువల్గా? అతన్ని చంపేసి గాయాలు చూశారు కదా, గాయాలు చూస్తే అతన్ని చంపేసి జైలుకి వెళ్తాను. మరైతే నేను అలా ఎందుకు చేయడం, అది నిజం చేస్తావా అబద్ధం చేస్తావా అని అడిగా. అంతే. తర్వాత అదేం వద్దు కానీ మనిద్దరం పెళ్లి చేసుకున్నాం, టార్చర్ ఉంది కదా, ఆయన ఎప్పుడు నేను కొట్టేవాడు తిట్టేవాడు, నా వల్ల కదా బాగా చూసుకుంటా పెళ్లి చేసుకుంటా అని చెప్పి కుప్పంలో అమ్మవారి టెంపుల్ దగ్గర తాళి కట్టేసాడు. పేరు బాలాజీ నాయక్. నేను లవ్ చేసింది శోభ అని. నాకైతే రాంగ్ నెంబర్లో కలిసింది అమ్మాయి. 3 నెలల నుంచి పరిచయం ఫోన్లో, ఒకసారి కూడా కలవలేదు. నిన్న సాయంత్రం ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. గంగమ్మగుడిలో, తిరుపతి గంగమ్మగుడిలో పెళ్లి చేసుకున్నాం. తర్వాత రోజు అందరు కలిసి అంటే పోలీస్ కేసులో డైవర్స్కి అప్లై చేసాను. వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది. నీకు పెళ్ళైందా? నాకు పెళ్లి కాలేదు. నాకేమో 22 సంవత్సరాలు, తనకేమో 32 అలా ఉండొచ్చు అనుకుంటున్నా. మరి నీకన్నా పెద్దది కదా? పెద్దది. తను వచ్చి చేసుకో పెళ్లి చేసుకో అని తన బలవంతంతో చేశాను. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి. అదే టైంలో భర్త ముందు భర్తను చంపేస్తా అని చెప్పి, తను రాకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి
తన తన భర్తని చంపేసి మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పింది.